పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తు సందేశము అనేది ఈ కార్యక్రమానికి దివివాణి టీవీ ప్రేక్షకులందరికీ, ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న విశ్వాసులందరికీ దివివాణి టీవీ తరపున ప్రేమపూర్వక ఆహ్వానం. ఈనాడు ఈ ఆగమన కాలంలో, ఈ క్రిస్మస్ పండుగ దినాల్లో నీకు ఏం కావాలి, దేని కొరకు నీవు వెతకాలి, దేనిలో నీకు నిజమైన ఆనందం ఉంది, ఈ అంశాల మీద ఈరోజు మనం ధ్యానించుకుందాం. ప్రియులారా, నీకు ఏం కావాలి, దేని గురించి నీవు ఆతృత పడుతున్నావు, దే విషయంలో ఈ క్రిస్మస్ పండుగ దినాల్లో నువ్వు సంతోషంగా ఉన్నావు, ఈ విషయాలను ధ్యానించుకుంటూ యెషయా గ్రంథంలో ఒక వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనం. ఈ ప్రస్తుత సమాజంలో అంట, ఈ ఆధునిక యుగంలో అంట, చెడ్డను మంచిదిగాను మంచిని చెడ్డదిగాను చూపిస్తున్నారంట. ఈ క్రిస్మస్ పండుగ దినాల్లో కూడా అంతే, ఈ ఆగమన కాలంలో కూడా అంతే. మనం కోరే మంచి చివరికి చెడుగా కనిపిస్తుంది, మనం చెడు అనుకున్నది చివరికి మంచిగా కనిపిస్తుంది. అందుకనే మనం ఏం కావాలి, అసలు నీకు నిజంగా దేని కొరకు నీవు ఈ క్రిస్మస్ పండుగ సిద్ధపడుతున్నావు అని ధ్యానించుకుంటూ, మరి ఏది కోరుకుంటే, ఏది తలంచుకుంటే ఏమొస్తుందో కూడా ఆలోచించుకోవాలి. ఒక ఉదాహరణ చెప్తాను. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనంలో చెప్పినట్టే, చెడు మంచిగా, మంచి చెడుగా కనిపిస్తుందంట. చిన్న ఉదాహరణ చెప్తాను. జ్వరం వచ్చింది అనుకుందాం, చిన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకుందాం. ఏం చేస్తాడు? ఇంజెక్షన్ పొడుస్తాడు. అమ్మో, అసలే జ్వరం వచ్చింది, అసలే బలహీనంగా ఉంది, అదేంటో సూదితో పొడుస్తారంటే ఎలా, ఇంకా బాధ కదా అని భయపడతాం. సరే, ఇంజెక్షన్ చేసి ఒక టాబ్లెట్ ఇస్తాడు. శారిడాన్ కానీ, డోలో 350 కానీ, 600 కానీ. మరి జ్వరం తగ్గటానికి అతనిచ్చే టాబ్లెట్, ఆ మాత్రని మనం మింగినప్పుడు నోట్లో చేదుగా ఉంటుంది. నేనైతే ఆ టాబ్లెట్ మింగటానికి పెద్ద యుద్ధమే. నోట్లో వేసుకొని నీళ్ళు పోసుకుంటా కానీ అదేం అక్కడ దాకా పోయి మళ్ళీ నీకు వస్తూనే ఉంటుంది, చేదు. అరే, ఇది చేదుగా ఉంది కదా అని మాత్ర వేసుకోపోతే జ్వరం తగ్గదు. అరే, ఇది నొప్పిగా ఉంది కదా అని ఇంజెక్షన్ చేయించుకోపోతే జ్వరం మానదు. నొప్పే, చేదే, కానీ అదే మంచిది. వాక్యం అదేగా చెప్పింది. చెడ్డదనుకున్నదే మంచిది, మంచి అనుకున్నదే చెడ్డది. ఉదాహరణకి, ఓ పిల్లగాడు జ్వరంగా ఉంది, నోరు చేదుగా ఉంది. చిన్నపిల్లగాడు కొంచెం పంచదార పెట్టమ్మా అంటాడు. తీయగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది, రుచిగా ఉంటుంది. అయినా ఆ పంచదార తింటే జలుబు చేస్తుంది, జ్వరం పెరుగుతుంది, అనారోగ్యం పాలవుతుంది. తీగానే ఉంటుంది, కమ్మగానే ఉంటుంది, బాగుంటుంది, కానీ అది మంచిది కాదు ఆరోగ్యానికి. అంతెందుకు, మన వాళ్ళు మందు తాగుతూ ఉంటారు. ఆ మందు బాటిల్ మీద కూడా రాసే ఉంటుంది, ఇంత పర్సంటేజ్ ఆల్కహాల్ ఉంటుంది, ఆరోగ్యానికి ప్రమాదకరం, ఇంజూరియస్ టు హెల్త్ అని ఉంటుంది. పోనీ ఆ మందు ఏమన్నా రుచిగా ఉంటుందా? ఇట్ట దాగి అబ్బో చేదనుకుంటా. కొంతమంది మరి అధ్వానంగా ఆ వాసన బాగోదేమో అని ఇట్ట ముక్కు మూసుకుంటారు, ఇట్ట తాగుతూ ఉంటారు. చేదు,
రుచి లేదు, కానీ ఎందుకు అదే కోరుకుంటున్నారు? ప్రియులారా, చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులేయాలి క్రిస్మస్ పండుగ దినాల్లో కూడా. మనం మంచి అనుకుంది మంచి కాదు, మనం చెడు అనుకున్నది చెడు కూడా కాదు. అందుకే యెషయా ప్రవక్త గ్రంథంలో చెప్పాడు, మనం మంచి అనుకున్నది చివరికి చెడుగా మారుతుందంట. ఈవెన్ సిగరెట్లు కూడా. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, మంచి ఆఫీసర్గా చేస్తున్నాడు, కానీ అతనికి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది, సిగరెట్లు తాగుతాడు. సిగరెట్లు పెట్టి మీద కూడా ఉంటుంది, డోంట్ స్మోక్, ఇంజూరియస్ టు హెల్త్ అని ఉంటుంది. తాగబాకురా అని చెప్పాను, ఆగలా. మానుకోరా అని చెప్పాను, వినలా. ఓ రోజు నిలదీశాను, అరే ఎందుకురా అలా తాగుతావు, అంత ఖర్చు పెడతావు, పోనీ ఆ పొగ నువ్వు ఇట్లా లోపలికి తాగి మళ్ళీ బయటికి వదులుతున్నావు కదరా, అంత ఎందుకు మరి తాగేదంటే వాడు చెప్పాడు, నువ్వు చెబుతుంటావుగా బోస్ ఎప్పుడు పొగ లోపలికి పోతే ప్రమాదం అని, అందుకే నేను తాగి బయటకు వదిలేస్తున్నా అని చెప్తున్నాడు. తెలియగల ఫూలిష్ డెసిషన్స్. తెలియగల వాళ్ళు అనుకుంటాం కానీ తెలివి తక్కువ మాటలు. అదే యెషయా గ్రంథంలో చెప్పేది. మరి ఇదంతా ఎందుకు చెప్పానంటే, క్రిస్మస్ విషయంలో కూడా మనం అంతే ఉంటున్నాం. మంచి అనుకుంటున్నాం కానీ చెడు చేస్తున్నాం, చెడు అనుకుంటున్నాం కానీ మంచి చేయలేకపోతున్నాం. ప్రియులారా, అందుకే మంచి అనుకున్నది చెడు, చెడు అనుకున్నది మంచి కాదు. సరిగ్గా నువ్వు ఆలోచించు, ఏది నీకు నిజమైన ఆనందం ఇస్తుంది, ఏం కావాలి ఈ పండుగ దినాల్లో నీకు, దేనిలో నీకు నిజమైన పండుగ, నిజమైన సంతృప్తి, నిజమైన ఆశీర్వాదం? క్రీస్తులోనే నిజమైన ఆనందం, క్రీస్తులోనే నిజమైన ఆశీర్వాదం. క్రిస్మస్ అంటే క్రైస్ట్ ప్లస్ మాస్. క్రీస్తు మాస్ అంటే పూజ, క్రీస్తును ఆరాధించటం క్రిస్మస్. నిజమైన క్రిస్మస్ ఇది. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించటం, జన్మించిన బాలయేసును ఆరాధించటం. మన వాళ్ళు మొదటి నుంచి చెప్తున్నట్లుగా పులిహారలో పులి ఉండట్లా, నేతి బీరకాయలో నెయ్యి ఉండట్లా, క్రిస్మస్లో క్రీస్తు ఉండట్లా. పైన స్టార్ పెడుతున్నారు, ఇంటి కింద బారు పెడుతున్నారు. ఇంటి మీద స్టార్లు పెడుతున్నారు, ఇంటి కింద బీర్లు తాగుతున్నారు. ప్రియులారా, ఇదా మనం ఎదురు చూసే క్రిస్మస్? క్రిస్మస్ ట్రీలు పెడుతున్నారు, అందంగా అలంకరిస్తున్నారు, దేవాలయానికి అత్యంత అందంగా అలంకరిస్తున్నారు. కానీ క్రీస్తుని ఆరాధించడం మర్చిపోతున్నారే, అసలైన క్రిస్మస్ని మర్చిపోతున్నారే. నిజమైన క్రీస్తుని కనుగొనటం, అసలు విషయాన్ని వదిలిపెడుతున్నారే. అందుకే వాక్యంలో కూడా మనం చదువుకుంటాం. యోహాను శుభవార్తలో 4వ అధ్యాయము దాదాపుగా 1వ వచనం నుంచి ఆ పెద్ద అధ్యాయం 4వ అధ్యాయము సమరయ స్త్రీ గురించి ఉంటుంది. యేసు ప్రభు ఆమెను మంచినీళ్ళు అడగటం, చిన్నగా ఆమె కూడా యేసు ప్రభుతో మాట్లాడటం, యేసు ప్రభు ఆమెని మీ భర్తను పిలుచుకురా అని అడిగితే నాకు భర్త లేడు అని ఆమె చెప్పటం, నీకు 5 భర్తలు ఉన్నారని యేసు ప్రభు ఆమెకి చెప్పటం, చిన్నగా ఆమె యేసుని కనుగొనటం, చిన్నగా ఆమె యేసును ఆరాధించటం, చిన్నగా ఆమె గ్రామంలోనికి వెళ్ళి 10 మందిని తీసుకొచ్చి క్రీస్తుని ఆరాధించటం అద్భుతం, అమోఘం. ఓ పాపాత్మురాలు, ఓ వ్యభిచారురాలు క్రీస్తుని తెలుసుకుంది, క్రీస్తుతో మాట్లాడింది, తన తప్పులేంటో తెలుసుకుంది, తన తప్పును సరిచేసుకుంది, క్రీస్తే నిజమైన దేవుడని నమ్మింది, క్రీస్తును ఆరాధించడమే నిజమైన పండుగని ఆమె నమ్మింది. ఆమె కాదు, మరికొంతమందిని కూడా తీసుకొచ్చి ప్రభు యొక్క ఆరాధనలో పాల్పంచుకుంది. ఎస్, దిస్ ఈజ్ వాట్ రియల్ క్రిస్మస్. ఆమె చివరికి అంటుంది,
యోహాను శుభవార్త 4వ అధ్యాయంలో 25వ వచనం. అప్పుడు ఆమె, ఆ సమరయ స్త్రీ, క్రీస్తు అనబడు మెస్సియా రానున్నాడని నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు అన్ని విషయములు తెలియను అని పలికెను. క్రీస్తు అనబడు మెస్సియా రానున్నాడని నేను ఎరుగుదును. చూడండి, యేసు ప్రభుతో మాట్లాడటం ద్వారా, సంభాషించడం ద్వారా, ఆయనతో కొంత సమయం గడపడం ద్వారా క్రీస్తు అనబడు మెస్సియా రానున్నాడని నేను ఎరుగుదును. యేసు ప్రభు అంటాడు, ఆ మెస్సియాను నేనే, ఆ క్రీస్తుని నేనే. క్రీస్తుని కనుగొనటమే నిజమైన క్రిస్మస్. కనుగొన్న క్రీస్తును ఆరాధించడమే నిజమైన క్రిస్మస్. 3 రాజులు, జ్ఞానులు, గొల్లలు క్రీస్తును కనుగొన్నారు. పశుల పాకలో కనుగొన్న క్రీస్తును ఆరాధించారు. ఆరాధించుకున్న తర్వాత క్రీస్తు ద్వారా ఆశీర్వాదాలు పొందుకున్నారు. సంతోషంగా తిరిగి వెళ్ళారు. ఎస్, ఇదే క్రిస్మస్. క్రీస్తును కనుగొను, క్రీస్తును ఆరాధించు, క్రీస్తు యొక్క ఆశీర్వాదాలు పొందు. ఇది క్రిస్మస్. చెడ్డను మంచిగా అనుకుంటాం, మంచిని చెడ్డగా అనుకుంటాం. ఇవన్నీ ఫైన్, ఓకే. కొంతమంది అలంకరించడమే పండుగ అనుకుంటారు, క్రిస్మస్ ట్రీ పెట్టడమే పండుగ అనుకుంటారు, స్టార్ పెట్టడమే పండుగ అనుకుంటారు, ఎత్తైన స్టార్ కట్టి మేమే గొప్ప అనుకుంటారు. కానీ క్రీస్తును కనుగొన్నావా? ఇవన్నీ ఓకే, ఫైన్. అసలు పండుగ క్రిస్మస్, క్రీస్తుని ఆరాధించడం. మరి క్రీస్తుని కనుగొని క్రీస్తుని ఆరాధించావా? ఇది కదా క్రిస్మస్ పండుగ. ఇవన్నీ వద్దని చెప్పను. స్టార్లు, క్రిస్మస్ ట్రీలు, అలంకరణలు, కొత్త బట్టలు, ఆనందం, ఇవన్నీ వద్దని చెప్పను. కానీ అసలైన క్రిస్మస్ క్రీస్తుని కనుగొను, క్రీస్తుని కనుక్కో, కనుక్కున్న క్రీస్తుని ఆరాధించుకో, ఆరాధించుకున్న క్రీస్తు ద్వారా ఆశీర్వాదాలు పొందుకో. ఇది క్రిస్మస్. మరి నిజమైన క్రిస్మస్ని ఈసారి చేసుకోవడానికి జాగ్రత్త పడదాం. చిన్న విరామము తీసుకొని విరామం అనంతరం తిరిగి వాక్యాన్ని ధ్యానించుకుందాం. చిన్న విరామం అనంతరం తిరిగి క్రీస్తు సందేశం నుండి ఈ కార్యక్రమానికి మేమందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ క్రిస్మస్ పండుగని మరి ఎలా చేసుకోవాలి, ఎలా సిద్ధపడాలని ధ్యానించుకుంటూ ఉన్నాం. క్రీస్తుని కనుక్కోవటం, కనుగొనిన క్రీస్తుని ఆరాధించటం, ఆరాధించుకున్న క్రీస్తు ద్వారా ఆశీర్వాదాలు పొందటం నిజమైన క్రిస్మస్ అని చెప్పుకుంటున్నాం. చక్కని ఉదాహరణగా సమరయ స్త్రీని మనం ఇప్పటి వరకు ధ్యానించుకున్నాం. అలాగనే యెషయా గ్రంథం ద్వారా కూడా మనం చెప్పుకున్నాం. కొన్ని మనకి మంచిగా కనపడతాయి కానీ చివరికి అవే చెడ్డవవుతున్నాయని, చెడ్డగా కనపడతాయి కానీ అవే మంచివవుతాయని కూడా మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. మరి నిజమైన క్రిస్మస్ మాత్రం క్రీస్తుని కనుగొనటం, క్రీస్తుని ఆరాధించటం, క్రీస్తుని ఆరాధించడం ద్వారా ఆశీర్వాదాలు పొందుకోవటం అని ధ్యానించుకుంటూ ఉన్నాం. ప్రియులారా, ఆదికాండములో 13వ అధ్యాయంలో అబ్రహాము లోతు వేరుపడే ఒక చిన్న సంఘటనని మీకు వివరిస్తాను. ఈ అబ్రహాము లోతు వేరుపడటం ద్వారా చిన్న సందేశాన్ని మీకు అందిస్తాను.
ప్రియులారా, ఆదికాండము 13వ అధ్యాయంలో దేవుడు అబ్రహామును పిలుచుకున్న తర్వాత అబ్రహాంతో పాటు అబ్రహాము సోదరుడి కుమారుడైన లోతు కూడా అబ్రహాంతో వస్తూ ఉన్నాడు. కొన్నాళ్ళకి మరి అబ్రహాము భార్యకి లోతు భార్యకి, అబ్రహాము పనివారికి లోతు పనివారికి కొన్ని మనస్పర్ధలు వచ్చాయి. పెద్దవాడైన అబ్రహాం అనుకున్నాడు, ఇవన్నీ ఎందుకులే, ఆడవాళ్ళ మధ్య పని వాళ్ళ మధ్య ఎన్నో ఉంటాయి, అవి అంత తొందరగా ఒకదేగేవి కావు అని చెప్పి కలిసి గొడవలు పడే కంటే వేరుగా ఉండి ప్రేమగా సంతోషంగా ఉండటం మంచిది అనుకున్నాడు. అందుకే ఒకరోజు లోతును పిలిచి ఆదికాండం 13వ అధ్యాయం 9వ వచనంలో, లోతు, మనం అయిన వారి మధ్య జగడములు రాకూడదు అని చెప్పి, కావలసినంత నేల మన ముందున్నది, ఈ నేలంతా మందే, నువ్వు ఇటువైపు వెళ్తే కుడివైపుకి నేను ఎడమవైపుకి వెళ్తా, లేదా నువ్వు ఎడమవైపుకి వెళ్తే నేను కుడివైపుకి వెళ్తా, చాయిస్ ఈజ్ యువర్స్, నువ్వే కోరుకో లోతు, చిన్నవాడివి అని చెప్పినప్పుడు లోతు కుడివైపు తేరిపారా చూస్తే అటు చక్కని సెలయేర్లు, కాలువలు, పచ్చటి గడ్డి పంట పొలాలు కనపడ్డాయి. ఇటువైపు చూస్తే ఎండిపోయి ఉన్నాయి భూములు, డ్రైల్యాండ్స్ అన్నీ కూడా ఎండిపోయిన భూములు కనపడ్డాయి. తను అనుకున్నాడు, ఇటు పచ్చగా ఉంది, ఇటు కాలువలు పారుతున్నాయి, నీళ్లు పారుతున్నాయి, ఇటు పంటలు పండుతాయి అని చెప్పి గబగబా లోతుతో చెప్పాడు, నేను ఇటువైపు వెళ్తాను. లోతు అన్నాడు, ఫైన్, మంచిది, నువ్వు అటు వెళ్తే నేను ఇటు వెళ్తాను. ఇటు వెళ్ళిపోయాడు. ఇప్పుడే చెప్పుకున్నా, మంచిది అనుకునేది ఏది మంచిది కాదు అని. లోతు తన భార్యతో తన పనివారులతో ఆ పచ్చటి పంట పొలాలు సెలయేర్లు కల్లి వెళితే చివరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఊరు సొదొమ గొమర్రా. పచ్చగా ఉంది కదా, నీళ్లు పారుతున్నాయి కదా, పై మెరుగులు చూసి సూపర్ అనుకున్నాడు. పై మెరుగులు చూసి నీళ్లున్నాయి, గడ్డి ఉంది, నా పొలాలకి నేను వ్యవసాయం చేసుకోవడానికి, నా మందలకి, నా బరుగుడ్లకి, నా గొర్రెలకి బాగుంది అనుకున్నాడు. కానీ వెళ్ళిన తర్వాత తెలియలేదు అది సొదొమ గొమర్రా అనే ఊరు. పరిశుద్ధ గ్రంథంలో అత్యంత చెడు గ్రామాల్లో అది ఒకటి. సొదొమ గొమర్రా అంటే తిండిబోతులు, తాగుబోతులు, వ్యభిచారులు. దేవుడు ఇష్టపడినటువంటి గ్రామాలు అయ్యి, ఎందుకంటే వాళ్ళు తిండి తినటం, వ్యభిచారం చేయటం, తిరుగుబోతులు, తాగుబోతులు. అనుకున్నాడు లోతు, పైన చూసి పచ్చగా ఉండటం చూసి బాగుంది కదా అనుకున్నాడు. పోయిన తర్వాత తెలిసి, ప్రియులారా, మనం కూడా క్రిస్మస్ పండుగ అలా చేయొద్దు. పై అలంకరణ చేసి అదే క్రిస్మస్ అనుకోవద్దు. పై అలంకరణలు, డెకరేషన్స్, స్టార్లు, కొత్త బట్టలు, లేకపోతే శుభ్రంగా స్నానం చేసి, లేకపోతే మంచి బట్టలు, కొత్త బ్రాండెడ్ షర్ట్స్ అండ్ ప్యాంట్స్, మంచి బట్టలు వేసుకొని అదే క్రిస్మస్ అనుకోవద్దు. పై మెరుగులు కాదు కావాల్సింది, పై మెరుగులు కాదు చూడాల్సింది. పై బాహ్యమైనటువంటి బట్టలు, శరీరం కాదు మనం చూసుకోవాల్సింది. క్రిస్మస్ పండుగకి ఆంతరంగికంగా సిద్ధపడాలి. నాకు చాలా సంతోషం, క్రిస్మస్ పండుగ పుణ్యమా అని నాకు చాలా చాలా సంతోషం వేసేది ఏంటంటే, చిన్నప్పుడు కూడా క్రిస్మస్ పండుగ అంటే ఆ ఇంట్లో అరల్లో అన్ని బిందెలు, కాగులు, బొంగలు, ముఖ్యంగా ఇత్తడి బిందెలు, స్టీలు అన్నీ ఉంటాయి. ఖచ్చితంగా క్రిస్మస్ పండుగ అన్నిటినీ కిందకు దించుతారు, అన్నిటినీ కడుగుతారు, అన్నిటినీ ఆరబెడతారు, మళ్ళీ తీసుకెళ్ళి ఆడబెడతారు. అవి ఎందుకు ఉన్నాయో నాకు తెలియదు, ఎందుకు వాటిని మరి కొన్నారో తెలీదు. ఆ పండగ పుణ్యమా అని వాటన్నిటిని దించి కడుగుతారు. పండగ పుణ్యమా అని ఇల్లు బూజంతా దులబడుతుంది. పండగ పుణ్యమా అని ఆ మంచాల మీద దుప్పట్లన్నీ వాష్ చేయబడతాయి. అప్పుడన్నా ఆ దుప్పట్లన్నీ ఉతికేది, ఇంకా పండగకి మళ్ళీ ఎప్పుడు ఉతకరు. ఇంకా నాకు సంతోషం ఏంటంటే ఆ క్రిస్మస్ పండుగ పుణ్యమా అని ఇల్లంతా శుభ్రపడింది. మంచిదే, గుడ్. కానీ దాంతో ఆపేద్దామా? ఇల్లంతా శుభ్రం చేసుకోవటం, ఒళ్ళంతా కడుక్కోవటమే పండగ? నీ హృదయాన్ని కడుక్కోవాలి, నీ గుండెని శుభ్రపరచుకోవాలి.
అది నిజమైన పండుగ. ఆ ఆ సమరయ స్త్రీ తన జీవితాన్ని బాగు చేసుకుంది. ఆ వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీ తను తప్పుడు మార్గంలో ఉన్నానని తెలుసుకుంది, ఇక తప్పు చేయను అనుకుంది. ఆ దావీదు తాను వ్యభిచారం చేశానని తెలుసుకున్నాడు, అందుకే బురద గుంట నుండి ప్రభు నన్ను పైకి లేపాడు. శుభ్రం చేసుకున్నాడు, తన హృదయాన్ని శుభ్రం చేసుకున్నాడు. 7 రోజుల పాటు ఉపవాసం ఉండి తన పశ్చాత్తాపడి శుద్ధి చేసుకున్నాడు. వెక్కి వెక్కి ఏడ్చాడు, 3 సార్లు అబద్ధం ఆడాడని పేతురు శుద్ధి చేసుకున్నాడు. ఈ క్రిస్మస్ పండుగకి మంచి పాప సంకీర్తన చేయాలి. ఈ క్రిస్మస్ పండుగకి ఉతుక్కోవాల్సింది దుప్పట్లు కాదు, కడుక్కోవాల్సింది మన బట్టలు కాదు, మన మొహం కాదు, మన హృదయమును శుద్ధి చేసుకోవాలి. అది కదా నిజమైన క్రిస్మస్. నిజమైన ఆనందం అందులో ఉంది. ప్రియులారా, పై మెరుగులు కాదు, లోతు పై మెరుగులు చూసి అదే పండగ అనుకున్నాడు. మనం పైకి కనపడేది ఏది నిజం కాదు ప్రియులారా. ఈ అలంకరణలు కాదు పండగ అంటే. నేను వద్దని చెప్పను, కానీ అవన్నీ ఓకే. ఇందాక ప్రారంభంలోనే చెప్పాను నేను, మీ ఆనందం క్రీస్తునందు ఉండాలి. మరలా చెప్తున్నాను, మీ ఆనందం జన్మించిన బాలయేసునందు ఉండాలి. అలా సమరయ స్త్రీ నిజమైన ఆ దేవుని కనుక్కుంది, ఆ దేవునితో మాట్లాడింది, ఆ దేవుని ఆరాధించింది, దేవుని ఆశీర్వాదాలు పొందుకుంది. అది నిజమైన పండుగ. తప్పిపోయిన కుమారుడు ప్రియులారా, దుడుకు చిన్నవాడు, ఎక్కడో ఉందని వెళ్ళాడు ఆనందం, ఎక్కడో ఉందని వెళ్ళాడు సుఖ సంతోషాలు. జగమంతా వెతికాడు, సర్వజనులను అడిగాడు, చివరికి అది నీలో ఉందని నీ దగ్గరికే వచ్చాడు. చక్కని పాట ఉంది. ప్రియులారా, స్నేహితుల్లో ఆనందం ఉందనుకున్నాడు, డబ్బులో సుఖం ఉందనుకున్నాడు, తాగుళ్ళలో వ్యసనాల్లో నిజమైన ఆనందం ఉందనుకున్నాడు. అవేవి నిలబడవు ప్రియులారా. డబ్బు లేదు, స్నేహితులు లేరు, సుఖాలు లేవు, వ్యసనాలు ఇవన్నీ పోయినాయి. చివరికి తెలుసుకున్నాడు, ఇవన్నీ కాదు, నా తండ్రి దగ్గర నిజమైన ఆనందం ఉందని తెలుసుకున్నాడు, నా దేవుని దగ్గర నిజమైన తృప్తి ఉందని తెలుసుకున్నాడు, వెళ్ళిపోయాడు. ప్రియులారా, ఆలోచించుకుందాం. ఈ పండుగ, రాబోతున్న పండుగ ఆనందంగా సంతోషంగా ఉండాలి అంటే ఈ వేటిలోనే కాదండి. నిజమైన సంతోషం క్రీస్తును కనుగొనటం, నిజమైన ఆనందం క్రీస్తును ఆరాధించటం, నిజమైన ఆశీర్వాదం ఇదిగో క్రీస్తుకు ప్రాముఖ్యతనివ్వటం. మనకు తెలుసు ప్రియులారా, బాలయేసు జన్మించగానే గొల్లలు, దూతలు, జ్ఞానులు, సిమియోను ప్రవక్త, అన్నమానుడి ప్రవక్తి, వీళ్ళందరూ కూడా బాలయేసుని చూసేదాకా, బాలయేసుని దర్శించుకునేదాకా వాళ్ళ మనసు తృప్తి లేదు ప్రియులారా. సిమియోను ప్రవక్త అనుకున్నాడు, అన్నమానుడి ప్రవక్త అన్నది ఆ బాలుని చూసి కానీ మేము చచ్చిపోవనుకున్నాం. వీళ్ళే క్రీస్తుకు సాక్షులు. ఈ గొల్లలే మొట్టమొదటి సాక్షులు. ఈ జ్ఞానులే నిజమైనటువంటి సువార్తికులు. ప్రియులారా, ఈ క్రిస్మస్ పండుగ కూడా మనం కూడా జన్మించిన బాలయేసుని, క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం, ఆ బాలయేసుని మరి కనుక్కుందాం, ఆ బాలయేసుని ఆరాధిద్దాం, ఆ బాలయేసుని ద్వారా ఆశీర్వాదాలు పొందుకుందాం. బాలయేసు అంటాడు, నన్ను ఎంతగా ఆరాధిస్తే మేమంతగా దీవిస్తానని, నన్ను ఎంతగా ఆరాధిస్తే మేమంతగా దీవిస్తానని. ఆయన్ని అంతగా ఆరాధిద్దాం. క్రిస్మస్ పండుగ నిజమైన క్రీస్తు జన్మదినం అంటే ఆయన ఆరాధించాలి, అంతగా ఆశీర్వాదాలు పొందుకోవాలి. ప్రియులారా, అలా ఆరాధించిన వాళ్ళు దేవదూతలు, గొల్లలు, రాజులు, జ్ఞానులు, ప్రవక్తలు, సిమియోను ప్రవక్త, అన్నమనుడి ప్రవక్తి ఆ బాలయేసుని చూసి ఆరాధించి కానీ వాళ్ళకి మనసు స్థిమింపబడలేదు. ప్రియులారా, సౌలు తన జీవితాన్ని మార్చుకొని క్రీస్తును కనుగొని క్రీస్తును ఆరాధించి పౌలుగా మారాడు. ఇక నాలో బ్రతుకున్నది నేను కాదు, నాలో ఉన్న క్రీస్తే అని చెప్పే అంతగా మారిపోయాడు. ఒకప్పుడు క్రైస్తవులన్నా, క్రీస్తు అన్నా ద్వేషించే ఆయన, క్రైస్తవులను చంపుదామనుకున్న ఆయన క్రీస్తును కనుగొన్నాడు. క్రీస్తే నిజమైన దేవుడని నమ్మాడు. క్రీస్తులోనే జీవితం అనుకున్నాడు. ఆ క్రీస్తును ఆరాధించాడు. ఆ క్రీస్తుకు సాక్షిగా నిలబడ్డాడు. ఆ క్రీస్తుని 10 మందికి పంచాడు.
నాలో నాలో జీవించినది నేను కాదు, క్రీస్తే. అంతగా మనం ఆరాధించాలి ప్రియులారా. క్రీస్తుని కనుగొని, క్రీస్తుని ఆరాధించి, క్రీస్తుకు సాక్షిగా నిలబడుతూ, క్రీస్తు యొక్క ఆశీర్వాదాలు పొందుకోవటమే నిజమైన క్రిస్మస్. ఈ ఆగమన కాలంలో సిద్ధపడదాం. నిజమైన సిద్ధపాటు, నిజమైనటువంటి ఆయత్తపాటు, కేవలము ఆడంబరాల కోసం కాదు, ఆత్మీయంగా ఆంతరంగికంగా సిద్ధపడదాం. ఈ క్రిస్మస్ పండుగ అర్థవంతమైన పండుగగా, ఈ క్రిస్మస్ పండుగ ఆశీర్వాదమైన పండుగగా మార్చుకుందాం. ఎక్కడో కాదు జన్మించాల్సింది, ఈసారి మన హృదయంలోనే జన్మించాలి. ఆ బాలయేసుని కనుక్కోవాలి, ఆ బాలయేసుని ఆరాధించాలి, ఆ బాలయేసు ఆశీర్వాదాలు పొందాలి. మరి ఈ రాబోతున్న క్రిస్మస్ పండుగ అర్థవంతమైన క్రిస్మస్ పండుగ చేసుకుందాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.